అది ఇతరులకు అమ్మడం అనేది చట్టరీత్యా విరుద్ధం. కనుక అమ్ముకోలేదమ్మా, వాళ్ళు బలవంతంగా మా నుంచి లాక్కున్నారు తల్లి. కాదు మేడం, వాళ్ళు చదువుకోలేదు. ఆ జమీందారు డబ్బు ఆశ చూపించి మొత్తం వాళ్ళే లాగేస్తా అంటారు. దానికి సర్పంచ్ గారు సపోర్టు. వాళ్ళు ఎవరు రమ్మ నా దగ్గరికి? నువ్వు మభ్య పెట్టి డబ్బు ఆశ చూపించి నువ్వు తీసుకుంటే పాపం వాళ్ళు చదువుకోని వాళ్ళు ఏం చేస్తారు? నువ్వు కొత్త చదువుకున్నావు కదా. నా దగ్గరికి వచ్చాడు, వాళ్ళ దగ్గరికి వచ్చారు. జమీందార్ గారు ఉండండి. ఏమయ్యా జమీందారు, గవర్నమెంట్ ఇచ్చిన పట్టా భూములు నీకు కొనుక్కోవడానికి హక్కు ఇచ్చింది ఎవరు? అసలు నిన్ను ఎవరు కొనుక్కోమని? నీకున్న భూమి సరిపోలేదా ఊరంతా? ఫస్ట్ ఆఫ్ ఆల్ గవర్నమెంట్ తెలియదు. వాళ్ళు వచ్చి మాకు పనులు కావాలి అంటే డబ్బులు ఇస్తే చేస్తా అని చెప్పాను. దానికి తగ్గట్టుగా వాళ్ళ భూములు తగ్గట్టుగా నేను వాళ్ళకి డబ్బులు ఇచ్చాను. వాళ్ళ డబ్బులు ఏమని చెప్పండి, నాకు వాళ్ళ భూములు అవసరం ఇచ్చేస్తాను. ఇక్కడ ఏం జరుగుతుందో నాకు అర్థం కావట్లేదు ఈఆర్ఓ గారు. మీరు ల్యాండ్స్ ఎవరి పేరు మీద ఉన్నాయి? మీరు ల్యాండ్ టైటిల్స్ ఎవరికి ఇచ్చారు? ఎవరు కొనుక్కున్నారు నాకైతే తెలియదు. 2 days లో మీరు ల్యాండ్ టైటిల్స్ ఇచ్చిన వాళ్ళ పేరు మీద ల్యాండ్ ఉండాలి.